ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఈరోజు మనం నిన్న జరిగినటువంటి సూపర్ 8లో భాగంగా జరిగినటువంటి ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. సంజు శాంసన్ తన గురించి వచ్చినటువంటి విమర్శలు అన్నీ ఇన్ని కాదనే చెప్పాలి. ఎందుకంటే ఓపెనర్గా రాణించలేకపోతున్నాడు, ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు, అసలు ఫామ్లో లేడు. న్యూజిలాండ్ సిరీస్లో అయితే ఘోరంగా విఫలమయ్యాడు. ఏదో కారణం చెప్పి పక్కన పెట్టాల్సింది పోయి మళ్ళీ T20 వరల్డ్ కప్లో తీసుకురావడం తప్పు అనేటి చాలా విమర్శలు అయితే మనం సోషల్ మీడియాలో కానీ చాలామంది క్రికెట్కి సంబంధించినటువంటి విమర్శకులు ఎవరు ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా చూసాం. కాకపోతే ఎన్నాటికి తన బ్యాట్ తోటి అయితే నిన్న సమాధానం చెప్పాడని అనుకోవాలి. తన బ్యాట్ తోటే కాదు, తన అనుభవంతో, తనకున్నటువంటి ప్రతిభతోటి కేవలం ఇండియా మొత్తానికే కాదు, అక్కడ ఉన్నటువంటి మైదానానికి అందరికీ కూడా సమాధానం చెప్పాడని చెప్పాలి. నిన్న జరిగినటువంటి మ్యాచ్ వన్ మ్యాన్ షోగా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక నాకౌట్ స్టేజ్లో ఉన్నటువంటి ఇండియా నగ్గితే సెమీస్కి వెళ్తారు, లేకపోతే లేదు అనే పరిస్థితిలో ఉన్నటువంటి టైంలో ఓపెనర్స్గా వచ్చినటువంటి అభిషేక్ శర్మ మొన్న ఒక మ్యాచ్లో రాణించినప్పటికీ కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు. అలాగే 10 రన్ల కన్నా మించి ఎక్కువ చేయలేకపోతున్నారు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా. సూర్యకుమార్ యాదవ్ వచ్చినప్పటికీ కూడా నిలకడగా లేకపోవడం, ఫామ్లో ఉన్నప్పటికీ కూడా సరైన సమయంలో కీ రోల్ వచ్చే టైంకి అవుట్ అయిపోవడం, ఇటువంటివన్నీ చాలా జరుగుతూ వస్తూ ఉన్నాయి. అదే కాకుండా టీమిండియాలో ఉన్నటువంటి కోచెస్ కానీ లేదంటే టీం ఎవరైతే సెలెక్టర్స్ టీమో తెలీదు, సో వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్, ఇందులో తీసుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఈ T20లో ఎప్పుడు తీసుకోలేదనే చెప్పాలి. ఒక కాన్స్టెంట్ టీమ్ తోటి అయితేనే ఎక్కువగా వీళ్ళు వెళ్ళేవారు. అవసరమైనప్పుడు స్పిన్నర్స్ని లేదా ఫాస్ట్ బౌలర్స్ని మాత్రమే మార్చేవారు. కాకపోతే విచిత్రంగా మొన్న చెప్తే వైస్ కెప్టెన్గా ఉన్నటువంటి అక్షర్ పటేల్ని మార్చి వాషింగ్టన్ సుందర్ని తీసుకురావడం అనవసరమైన ప్రయోగాలు అయితే టీమిండియా చేసిందనే చెప్పాలి. ఎందుకంటే అక్షర్ పటేల్ ఒక ఆల్రౌండర్గా ఉన్నాడు, తన బ్యాట్తో కూడా తన యొక్క నిరూపించుకోగలరు. అలాగే బౌలింగ్లో కూడా చక్కటి బౌలింగ్, 1-2 వికెట్లను అయితే ఖచ్చితంగా ఆయనకి ఇచ్చినటువంటి టైంలో తీసుకోగలిగినటువంటి వ్యక్తి. సో అటువంటి ప్లస్ వైస్ కెప్టెన్గా అయ్యాడు అని అంటే ఆ టీంకి ఎంతో ప్రతిభ ఉంటేనే కానీ వైస్ కెప్టెన్గా అయితే టీం నిర్ణయించదు. సో అటువంటి వైస్ కెప్టెన్ని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ని, అంటే అనుభవం ఉన్నప్పటికీ కూడా ఐపీఎల్లో కానీ వేరే మ్యాచెస్లో అనుభవం ఉన్నప్పటికీ కూడా ఒక ప్రెజర్ హ్యాండిల్ చేసేటటువంటి సిచ్యువేషన్లో అంత ఇంకా అనుభవం రాలేదని చెప్పాలి. అంటే ఆడిస్తేనే కదా అనుభవం వస్తుందని చెప్పచ్చు. కాకపోతే ఇటువంటి T20 అలాగే నాకౌట్ మ్యాచెస్లో ఇటువంటి ప్రయోగాలు చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పాలి. సో ఇక్కడ గౌతమ్ గంభీర్ నిర్ణయం తీసుకుంటున్నాడా, ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారని అయితే టీమిండియా ఆలోచించాల్సిన విషయం, అలాగే సెలెక్టర్లు కానీ ఎవరైనా చెప్పాల్సినటువంటి విషయం. సో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనం సంజు శాంసన్ విషయంలో ఇప్పటివరకు అయితే చేసిన తప్పు. నిన్న ఆయన కూడా తన యొక్క ప్రతిభను చూపించాడు. తను ఒక మంచి ప్లేయరే. ఖచ్చితంగా టైం రావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైంలో వాళ్ళంతటా వాళ్ళు నిరూపించుకుంటారు. అలా అని చెప్పి ఇప్పుడు అభిషేక్ శర్మ సరిగ్గా ఆడలేదని చెప్పి అభిషేక్ శర్మని పక్కన పెట్టడానికి కూడా లేదు. సో ఎనీ టైం రాబోయే న్యూజిలాండ్ మ్యాచ్లో కూడా సెమీస్లో మనం ఇంగ్లాండ్తో తలపడే అవకాశం ఉంది. ఇంగ్లాండ్తో మంచి స్కోరింగ్ ఉంది అభిషేక్ శర్మకి. అలాగే మనం అక్కడ నగ్గితే ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి టీము ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉందనే చెప్పాలి. అక్షర్ పటేల్ కానీ వీళ్ళందరూ కూడా మంచి టీం అయితేనే ఉందని చెప్పచ్చు. సో అరాకొరగా కొన్ని ఓవర్స్ మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం, శివన్ దూబే తోటి ఓవర్స్ వేయించడం అనేది చాలా పెద్ద గౌరవం. ఆయనకి బౌలింగ్ వేయడం వచ్చో రాదో కూడా తెలియదు. ఎందుకంటే పక్క క్రీజ్లో బాల్ చేస్తున్నాడు. దగ్గర 10-15 బాళ్ళు ఒక ఓవర్లో వేయడం అంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్కి ఎంత అవమానకరమైన విషయమో కూడా ఆలోచించాలి. సో ఇటువంటి ప్రయోగాలు అనవసరంగా శివన్ దూబే ఇలాంటి వాళ్ళకి బౌలింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా తప్పుడు చర్యలు అయితే అని చాలామంది కూడా విమర్శించడం జరిగింది. సో ఓవరాల్గా సంజు శాంసన్ తనకి ఇచ్చినటువంటి పాత్రని 1వ ఓవర్ దగ్గర నుంచి లాస్ట్ ఓవర్ వరకు ఆయన నిలబడినటువంటి తీరు దేశం గర్వించదగ్గ ప్రతిభనైతే ఆయన కనబరిచాడని చెప్పాలి. ఒక ఇంటర్నేషనల్ టీంకి వెళ్ళడమే చాలా గొప్ప విషయం. సో అందులో మనం వాళ్ళని విమర్శించడం, ప్రెజర్ తట్టుకోలేదు లేదంటే అన్ఫిట్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం, మనం ఎక్కడో టీవీల ముందు కూర్చొని మాట్లాడుకోవడం చాలా ఈజీ. సో ఆ స్థాయికి వెళ్ళాడంటేనే ఎంతో ప్రతిభ ఉంటేనే కానీ వెళ్ళే అవకాశం ఉండదు. సో చూద్దాం, మన ప్లేయర్స్ని మనం ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సో సంజు శాంసన్ నిన్న చేసినటువంటి తీరు అద్భుతమైన అయితే నాకైతే అనిపించింది. సో అందరికీ అనిపించే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక మీదట టీమిండియా ఎక్స్పెరిమెంట్లు చేయడం మంచిదా కాదా అనేది కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్స్ అవసరమా లేదా అనే విషయాన్ని, అలాగే ఇప్పుడున్నటువంటి టీము బాగుందా లేదా, లేదంటే టీంలో ఏమైనా మార్పులు చేయాలా, ఎక్స్ట్రా ప్లేయర్స్లో ఎవరైనా
ఇప్పుడు రింకు సింగ్ని పక్కన పెట్టారు, మళ్ళీ రింకు సింగ్ని తీసుకురావాలా ఏంటి అనే విషయాలను అయితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ టీమిండియా T20 వరల్డ్ కప్కి సంబంధించినటువంటి సంజు శాంసంగ్ పెర్ఫార్మెన్స్ కానీ, అలాగే టీమిండియా తీసుకుంటున్నటువంటి డెసిషన్స్, ప్రయోగాత్మకమైన డెసిషన్స్ అయ్యి టీంకి హాని చేస్తున్నాయా మేలు చేస్తున్నాయా అనే విషయాలపైన ఒక స్మాల్ డిస్కషన్. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.